కొలిచే వారి కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే దేవతగా విరాజిల్లుతున్నటువంటి కోసిగి రేణుక ఎల్లమాంబ రథోత్సవం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా సాగింది. సాంప్రదాయబద్ధంగా కోసిగి దొరల వంశస్థులైన మురళీధర, శ్రీనివాస్ దొర, శ్యామ్సుందర్ రాజు దొర, రాజశేఖర్ దొర ఇంటి నుంచి సర్కార్ పూర్ణ కుంభరం మేళ తాళాలతో గ్రామ వీధుల గుండా ఊరేగిస్తూ అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం లాగారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని రేణుక ఎల్లమాంబకు ఆలయ అర్చకులు బసవరాజు గౌడ్, చంద్రశేఖర్ గౌడ్ల ఆధ్వర్యంలో ఎల్లమాంబకు తెల్లవారుజాము నుంచే కుంకుమార్చన, ఫలపుష్ప అలంకరణ, మహామంగళహారతులు వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమాంబను దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కుడుము, గుగ్గిళ్లు నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో గత 3 రోజుల నుంచి గ్రామ సర్పంచ్ కుమారి, అయ్యమ్మ, పంచాయతీ సెక్రటరీ వై రంగస్వామిల ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. సాయంత్రం వేలాది మంది భక్తుల నడుమ ఉదో ఉదో తాయి ఎల్లమ్మ అంటూ నామస్మరణంతో ఆలయం నుంచి పాదాల వరకు రథోత్సవం లాగి తిరిగి యథాస్థితికి చేర్చారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, దివాకర్ రెడ్డి వారి కార్యకర్తలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వైసీపీ నుంచి వై ప్రదీప్ రెడ్డి, మురళీ మోహన్ రెడ్డి వారి కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భార్గవి, సీఐ మంజునాథ్ పర్యవేక్షణలో గస్తీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అఖిల ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. ఎవరైనా వాళ్ళు బంధువులు వచ్చి ఆ పాపను పిలిచివాల్సిందిగా కోరుతున్నాము.